సో మనది ఏదైతే ఉందో మనము మారడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం మార్చాలి. అర్థమవుతుందా? సొసైటీ అంటే మనం ఒక్కలమే కాదు కదా. సొసైటీ అంటే ఏంటి? మనం ఒక్కలమే ఉంటే సరిపోతుందా? కెన్ వి సర్వైవ్ దిస్ అలో? కాదు కదా. కంపల్సరీ వి నీడ్ పీపుల్. ఓకే కదా. సో కాబట్టి ఖచ్చితంగా మనం కరెక్ట్ గా ఉండడంతో పాటు మన పక్క వాళ్ళని కూడా కరెక్ట్ గా ఎప్పుడైతే ఉంచుతామో దెన్ వీ విల్ బి హ్యాపీ టుగెదర్. అవునా కదా. సో కాబట్టి అందరూ కలిస్తేనే బెటర్ సొసైటీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు ముందు నేర్చుకొని అందరికీ కూడా నేర్పించాలి. ఓకేనా? నేను చెప్పాను కదా, మీ పక్కింటి వాళ్ళు బర్న్ చేస్తున్నా కానీ ఆ పొల్యూషన్ మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక్కళ్ళే కరెక్ట్ గా ఉంటే సరిపోదు, మన సరౌండింగ్ ఉన్న అందరినీ కూడా మనం మార్చాలి. ఓకేనా? సో కాబట్టి ఏమేమి ప్రొటెక్ట్ చేసుకోవాలి మనము? సాయిల్, వాటర్, ఎయిర్. ఎందుకు? అవర్ సర్వైవల్, ఫర్ అవర్ బెటర్ హెల్త్, రైట్? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎయిర్ని కానీ పొల్యూట్ కానివ్వద్దు, సాయిల్ని పొల్యూట్ కానివ్వద్దు, అండ్ వాటర్ని పొల్యూట్ కానివ్వద్దు. ఇది పొల్యూట్ అయితే ఏమవుతుంది? మెనీ డిసీజెస్ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో కాబట్టి ఖచ్చితంగా మన 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 ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన ఎన్విరాన్మెంట్ని ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటూనే మనం ఏం చేయాలి? మెయిన్గా ప్లాంట్ మోర్ ట్రీస్. మీరు ఎంతమంది ఒక 10 ప్లాంట్స్ నాటారు? ఎక్కడ నాటారు? ప్లీజ్ స్టాండ్ అప్. In my home. How many plants you have? 10 plants. Wow, which plants? Papaya plants. Okay. And mango. Okay, nice, wonderful. And rose flower. Why you planted? For oxygen. Oh, true. Claps it, claps it. So, మనం ప్రతి ఒక్కరము కూడా మన లైఫ్ టైంలో 10 ప్లాంట్స్ నాటాలి. బిగ్ ప్లాంట్స్, బిగ్ ట్రీస్ అయ్యే ప్లాంట్స్, నాట్ స్మాల్ ప్లాంట్స్. బిగ్ ఆక్సిజన్ పెద్ద చెట్లే కదా మనకి ఇచ్చేది. మామిడి చెట్లు, వేప చెట్లు, నీమ్ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మ్యాంగో ట్రీ. ఇలాంటి పెద్ద చెట్లని మన లైఫ్ టైంలో మనం కనీసం అట్లీస్ట్ 10 ప్లాంట్స్ నాటాలి ప్రతి ఒక్కరు. అర్థమవుతుందా? అప్పుడు మనకి అప్పుడు నాటితే మన ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటుంది. మన ప్లాంట్స్ మన అవసరాల కోసం అని మనం రెసిడెన్షియల్ కోసం అని ఫారెస్ట్ తీసేస్తున్నాము, ఫ్యాక్టరీస్ కోసం ఫారెస్ట్ తీసేస్తున్నాము. ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే మనకి పొల్యూట్ అయిపోతుంది కదా, మొత్తము మన ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అయిపోతుంది. సో కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత మన హెల్త్ అంతా సివియర్గా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మనం ఎవరు ఉండము. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అవునా కదా? ప్రాబ్లం వచ్చిన తర్వాత మనము అవి ఇవి మనం చూసి ట్రీట్మెంట్ తీసుకునే కంటే ప్రాబ్లం రాకుండానే ముందు నుంచి మనము మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ చెట్లని వీలున్నంత నాటుతూ ఉండాలి. ఓకే, ఇక్కడ మీరందరూ ఈ పాయింట్స్ నేర్చుకున్నారు కదా. ఈ పాయింట్స్ నేర్చుకుని ఎవరికి చెప్తారు? ఇంకా ఇంకొకరికి చెప్పాలి. ఎవరికి? ఇంకా ఒకరికి చెప్పాలి. ఇంకా ఒకళ్ళు మిగిలిపోయి ఉన్నారు. ఎవరు వాళ్ళు? గెస్ట్. ఫ్రెండ్స్ చెప్పేశారు, అయిపోయింది. పేరెంట్స్ చెప్పేశారు, అయిపోయింది. నేబర్స్ చెప్పేశారు, అయిపోయింది. ఇంకొకళ్ళు మిగిలి ఉన్నారు. ఓకే, వెన్ నైస్, అయిపోయింది. ఇంకొకళ్ళు మిగిలి ఉన్నారు. చెప్పేశారు. సారీ, యా, దట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఓకే, ఇంకా మిగిలి ఉన్నారు ఒకళ్ళు. సారీ, ఇంకొకళ్ళు మిగిలి ఉన్నారు. ఎవరు చెప్పండి? యువర్ మేడ్. షీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మదర్స్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళే కదా బౌల్స్ క్లీన్ చేసేది, వాళ్ళే కదా ఇంట్లో వర్క్ చేసేది. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టీచ్ యువర్ మేడ్. వాళ్ళే కదా వాటర్ సేవ్ చేయాలంటే వాళ్ళే చేస్తారు. సోప్ ఎక్కువ వాడినా కానీ ఇట్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్. కాబట్టి దేన్ని వేస్ట్ చేయకూడదు. మీరు ఎక్కువసేపు ఫ్యాన్ కూడా వాడకూడదు. అవసరం ఉంటేనే ఫ్యాన్ వేసుకోండి, అవసరం ఉంటేనే ఏసీ వాడండి. ఎక్కువ మట్టికి అనవసరంగా వాటర్ వేస్ట్ చేయకూడదు, ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ కూడా వేస్ట్ చేయకూడదు. ఇలా ఎప్పుడైతే మీరు కేర్ తీసుకొని మీ మేడ్స్కి కూడా, మీ పేరెంట్స్కి, మీ నేబర్స్ అందరికీ చెప్పండి.
ఓకే, ఇట్ ఈస్ కలెక్టివ్ ఎఫర్ట్స్ నీడ్ అనమాట. మనం ఏదన్నా ఇది ఇస్ బిగ్ కాజ్, మనం గుడ్ కాజ్ కోసం మనం అందరం పనిచేస్తున్నప్పుడు ఇది సింగిల్ పర్సన్ వల్ల ఏది కాదు, మనం అందరం కలిసి పనిచేస్తేనే అవుతుంది. కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని అందరికీ చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ గైస్, థ్యాంక్ యూ సో మచ్.